Radio City. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సేడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. బోర్ని బాధేసినట్టు, క్వారంటైన్ ని కుదిపేసినట్టు, లాక్డౌన్ ని లక్కీగా తీసుకున్నట్టు, నువ్వు ప్రస్తుతం కోవిడ్-19 అరికట్టడానికి తీసుకుంటున్న ప్రోటోకాల్స్ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ నీకు ఒక గ్రాటిఫికేషన్ గా ఎప్పుడు లైఫ్ ఇస్ డిఫరెంట్ ఈస్ లైఫ్ అని కొత్తదనాన్ని కోరుకునే నీకోసం హాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ రాంగ్ స్టోరీలు అద్దుడే మన పని. ఇయాల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీలు అట్లా మనం మాట్లాడుతున్నది సోషల్ డిస్టెన్సింగ్ ని కాపాడుతూనే నీ ముందుకు తీసుకొచ్చిన గ్యాంగ్ లీడర్ గురించి. మన నాన్నగారిది సీన్ ఓపెన్ చేస్తే కథలో కథానాయకుడు, మంచితనానికి మహానాయకుడు, డిఫరెంట్ గా సస్పెన్స్ థ్రిల్లర్ల నావెల్ రాసే దాంట్లో నిర్దేశకుడు. ఇక నిజానికి వస్తే కాపీ కొట్టుల్లో మన వెనక బెంచ్ చిన్ని కృష్ణుడు అనమాట. రైటర్ నన్ని తనకు తానే సొంతంగా ఒక కమిటీ పెట్టేసుకుని అండ్ల జ్యూరీ మెంబర్స్ ని తానే ఎంచుకుని దానికి కావాల్సిన కాంపిటేటర్స్ ని, పార్టిసిపెంట్స్ ని తానే పిలిపించుకుని గా పోటీలో తనకు తానే పాల్పంచుకుని గెలిచి తనకు తానే ఒక బిరుదుగా ఉన్న పార్థసారథి పేరును కాస్త మార్చి పెన్సిల్ పార్థసారథిగా పెట్టుకుంటాడు. ఇక్కడ ఫేస్ రివీల్ చేస్తే మన న్యాచురల్ స్టార్ నానిగారు ఎంట్రీ ఇస్తారు. ఇట్లాంటి అద్భుతాలన్నీ ఆయనకే సాధ్యం కదా. ఆ క్రియేటివిటీకి జోహార్ లబ్బా. ఎంసీ జూనికి పోయిండే సినిమా స్టార్ట్ కాక ముందు హెల్త్ అడ్వైజర్ ఇస్తారు కదా, అందులో కూడా ఎంసీ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయితో పాటు ఇక్కడ మందు, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని రాసిండే. కుసనాలంతా వరుణ్ బాబు కాకపోయినా కానీ ఫిదా అయిపోయారు అనుకో. ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చుకుంటే, అయ్యా న్యాచురల్ స్టార్ నానిగారి ఫ్యాన్స్, దీన్ని జస్ట్ తమాషకు మాత్రమే వినండి, చూడండి, ఆస్వాదించండి. దయచేసి నువ్వు సీరియస్గా తీసుకోకు, నా మీద సీరియస్గా సూపులియకు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇక అసలు స్టోరీకి వస్తే మన పెన్సిల్ పార్థసారథికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. బయట ప్రపంచానికి సీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ నావెల్ రాసే పెన్సిల్ పార్థసారథిగా పరిచయం ఉన్న కానీ పర్సనల్ గా మన లాస్ట్ వెంచర్ల పోలికే. హోంవర్క్ అసైన్మెంట్ చేయమన్నప్పుడు పక్కన ఉంది నీది ఒకేలాగా ఆన్సర్లు ఉంటే ఎందుకు సేమ్ వచ్చినాయని డౌట్ వస్తుందని లెక్చరర్కి. ఎస్ఏ పేరుతో రాసేది సినిమా స్టోరీ అయినా కానీ ఆయన పక్కన ఉన్నాడు మగధీర గురించి రాస్తే వీడు మాత్రం అదే స్టోరీలో చిన్న మార్పులు చేసి రాప్తా గురించి రాస్తాడనమాట. ఇదే కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసుకుని మన పెన్సిల్ పార్థసారథి మాత్రం ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమాలన్నీ చూస్ చేసుకుని వాటి సిరీస్ అన్ని తీసుకొచ్చుకుని ల్యాప్టాప్లో దాన్ని వేసి తీక్షణంగా చూసుకుని అదే ఇంగ్లీష్ సినిమాలకి ట్రాన్స్లేషన్ రాసి కొత్త నావెల్ రాసినట్టు అక్కడ బబుల్ టైగర్ ఉంటే ఇక్కడ బొబ్బిలిపుల్లి నావెల్ రాసేస్తుంటాడు. అట్లనే వర్కౌట్ అయిపోతుంటుంది అనుకో ఇన్నేళ్ళ నుంచి. ఇక్కడ సీన్ కట్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్ లకు పోతే, దేవ్ అనే ఒక అంబులెన్స్ డ్రైవరు తన డ్రైవింగ్ స్కిల్స్ తోనే ఏ రేంజ్ లో పనిచేసిందంటే ఇప్పటిదాకా తాను డ్రైవ్ చేసిన అంబులెన్స్ లో ఏ పేషెంట్స్ చనిపోలేదు అనేంత బిరుదు వచ్చేలాగా సూపర్ డ్రైవర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ తనకేమో ప్యాషన్ F1 రేసింగ్ మీద. ఎంత ప్రయత్నించినా ఏం లాభం, ఈ సొసైటీలో డబ్బే అంత అని చెప్పేసి తనకి మంచిగా టాలెంట్ ఉన్నా కానీ దూరం పెడుతుంటారు. బ్యాట్మెన్ ల జోకర్ నుంచి మహేష్ బాబు గారి స్పైడర్ వరకు సొసైటీలో ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ని చూసే విలన్లందరూ పుట్టుకొచ్చేది. అట్లే దేవు కూడా తాను F1 రేసర్ కావాలనే పిచ్చి ఆశ తనను ఒక బ్యాంక్ రాబరీ చేసేలాగా చేస్తుంది. అంటే తాను ఇన్వాల్వ్ అయిపోడు, ఇంకో 5 మందిని జమేసుకుని వాళ్ళ కాస పుట్టించి వాళ్ళతో రాబరీ చేయించి 300 కోట్లు రాబరీ అయిన తర్వాత వరుసగా 5 మందిని చంపుకుంటొచ్చి ఇతను మాత్రం ఓవర్ నైట్ కరోడ్పతి అయిపోయి F1 రేసర్ అయిపోతాడు. సర్లే వీళ్ళంతా చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అస్తల విస్తా చెప్పేసి వెళ్ళిపోతాడు. నాయనా బిల్లా సినిమా కోకు వాపస్ రా, ఇక్కడ గ్యాంగ్ లీడర్. కానీ వీళ్ళకంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, 5 మంది అమ్మాయిలు దీనివల్ల అఫెక్ట్ అయిపోతారు. అందులో ఒక బామ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుని ఈ మర్డర్ చేసిన ఎవరినో కనిపెట్టాలరా భయ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. సర్లే వీళ్ళతో పాటు అఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మిగతా 4 పట్టుకుని ఇట్లమ్మా మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్తే ఇప్పటికి ఎవరు ఒప్పుకోరు. మనమా ఉంటారు ఆడపిల్లలం, మనం ఏం చేయగలం అని చెప్పి భయపడుతుంటారు. అప్పుడు ఈ బామ వీళ్ళందరూ నేసుకుని పెన్సిల్ పార్థసారథి దగ్గరికి పోయి, ఇగో నువ్వు మంచి నావెల్స్ రాస్తావు కదా, థ్రిల్లర్ నావెల్స్, అదే క్రిమినల్ బుద్ధి వాడుకొని ఈ ఇన్వెస్టిగేషన్ లో మాకు హెల్ప్ చేయని చెప్తే పెన్సిల్ పార్థసారథి పైన పటారం లోన రొటారం ఎట్లనో ఇంగ్లీష్ సినిమాల్ని కాస్త ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ని తీసుకుని వేగం కోపంగా మార్చుకుని తనంతకు తాను నావెల్స్ రాసుకుంటూ కూర్చుంటే ఫస్ట్ డినై చేస్తాడు. కానీ వాళ్ళ బాధలు చూసి అర్థం చేసుకుని సరే నొప్పుకుంటాడు. వీళ్ళని ఎట్లంతా పట్టుకోవచ్చా అని చెప్పేసి ఒక ప్లాట్ తయారు చేస్తుంటాడు. దానికి తగ్గట్టు 5 మంది ఆడపిల్లల్ని ట్రైన్ చేసి గా ప్లాట్ కి తగ్గట్టు తయారు చేస్తుంటాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఇస్తే అసలు ఇంతసేపు జరిగింది కూడా నిజమైన స్టోరీ కాదు, పెన్సిల్ పార్థసారథి ఫస్ట్ ఒరిజినల్ స్టోరీ అన్నమాట ఇది. అక్కడ F1 రేసర్ కావాలనుకున్న విలన్ కూడా మన కార్తికేయ కాదు, సోను సూద్. మిగతా 5 మంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానీ సోను సూద్ గ్యాంగ్ లో ఉంటారు. ఇప్పుడు పెన్సిల్ పార్థసారథి స్టోరీ ప్రకారం ఆ 5 మర్డర్ ఎట్లా జరిగిందని చెప్పేసి సోను సూద్ ని పట్టుకొని ఇంకే 300 కోట్లు రివర్స్ చేసుకొని ఇంకే హెల్ప్ చేసేది మన అల్లు అర్జున్. విలన్ అయిన బ్రెయినీ బిట్టు మాత్రం ఎట్లెట్లా తప్పించుకోవాలని చెప్పేసి మార్గాలు ఎత్తుక్కుంటుంటే మన అల్లు అర్జున్ క్యారెక్టర్లో ఉన్న రవీంద్ర నారాయణ మాత్రం ఈ 5 అమ్మాయిల్ని పట్టుకుని అదే ప్లాన్ ని రివర్స్ చేసి అదే ఇన్వెస్టిగేషన్ లో తానే ఇన్వాల్వ్ అయిపోయి ఆ 300 కోట్లు రికవర్ చేసి పట్టించినందుకు గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లాంగ్ చిల్ అయిపోతుంటారు అంతే.
ఇప్పుడు ఈ స్టోరీ నుంచి బయటకు వస్తే ఇట్లాంటి వరల్డ్ క్లాస్ స్టోరీ రాసినందుకు మన పెన్సిల్ పార్థసారథికి బెస్ట్ నావెల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఈ ట్విస్ట్ అదిరిపోలే రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ సిద్ధుగాంతో. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్ తో ముందు ఉంటే అప్పటిదాకా ఇంటూ రేడియో సిటీ పాడ్కాస్ట్.